హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే, కొన్ని సినిమాలు ఉంటాయి, అవి బాగుంటాయి, అంతా బాగుంటుంది, స్టోరీ బాగుంటుంది, కానీ జస్ట్ హీరోలకి పడట్లేదు అది ఇది అని చెప్పి ట్రోల్స్ చేయడం వల్ల, సినిమా బాగాలేదని ట్రోల్ చేయడం వల్ల మాత్రమే ఇవి ఫ్లాప్ అయినాయి. అందులో ఫస్ట్ది వచ్చేసి గేమ్ చేంజర్ మూవీ. అసలు ట్రోల్ చేసినంత ఏం ఉండదు, సినిమా బాగుంటుంది, చూడడానికి స్టోరీ బాగుంటుంది, అంటే పీస్ఫుల్గా సినిమాలా చూస్తే ఈ సినిమా కూడా బాగుంటుంది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ రికార్డ్స్ అవ్వకపోయినా జస్ట్ యావరేజ్ సినిమా లాగైనా ఉంటుంది, కానీ మీరు దీన్ని మరీ డిజాస్టర్ చేసేసారు. డిజాస్టర్ చేసేంత ఏం లేదు, ప్రతిదానికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కటి బాగానే అనిపిస్తుంది, ఎట్లా వెళ్ళారు ఏంటి అని చెప్పి. నాకైతే అంతా బాగానే అనిపించింది. నేను 2-3 అడిగాను, అందరూ కూడా మాకు బాగానే ఉంది అని అన్నారు. కానీ అసలు ఎందుకు ఆడలేదు, అంత నెగిటివ్ ఎందుకు స్ప్రెడ్ చేశారో నాకు ఈ మూవీకి అర్థం కాలేదు. మీరు చూడండి, ఒకసారి చూసి ఎట్లా ఉందో చెప్పండి. ఇంకొక మూవీ ఏంటంటే జీబ్రా మూవీ, ఇది సత్యదేవ్ గారిది. అసలు ఈ సినిమాలు అన్నీ బాగుంటాయి తెలుసా. అసలు జీబ్రా సినిమా మీరు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కావాల్సిన స్టోరీ, సస్పెన్స్, తర్వాత ఏం జరుగుతుంది మనం ఊహించే కొందికి ఇంకొకటి ఏదో ఉంటుంది. అసలు ఈ సినిమా రిలీజ్ అయిందన్న సంగతన్నా ఎవరికన్నా తెలుసా? చాలా బాగుంటుంది సినిమా, చూడండి. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈయన సినిమాలన్నీ కూడా బాగుంటాయి. జీబ్రా సినిమా కొంచెం ఇట్లాంటి సినిమాలని కూడా మీరు ఎంకరేజ్ చేయడం, మంచిగా ఉంటే మంచిగా ఉందని రాయడం, అట్లాంటివి ఏమన్నా చేస్తే బాగుంటుంది కదా. జీబ్రా సినిమా అయితే స్టోరీ లైన్ చాలా బాగుంటుందండి, నేను చూశాను, నాకు నచ్చింది, అండ్ చాలామందికి కూడా బాగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా చూడండి. థియేటర్ మూవీస్ని కాకుండా అప్పుడప్పుడు ఓటీటీలో వచ్చే మూవీస్ని కూడా హైలైట్ చేస్తూ ఉండండి. ఈ ఐడెంటిఫై మూవీ నేను ఓటీటీలో చూశాను, ఇది బాగానే అనిపించింది నాకు, అందుకని చెప్తున్నాను అనమాట. త్రిష గారు యాక్ట్ చేస్తారు. ఈ మూవీ స్టోరీ లైన్ కూడా బాగానే ఉంటుంది. కొంచెం ఒక 10-15 మినిట్స్ మూవీ మనకు అర్థం కాదు, కానీ దాని తర్వాత స్టోరీకి వెళ్ళిన తర్వాత ఏ మూవీ అయినా కానీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే ప్రతిదానికి కనెక్షన్ ఉంటుంది. మీరు 10 నిమిషాలు చూసి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి వచ్చి రివ్యూలు ఇచ్చేయడం లేదు. ఇప్పుడు ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. ఒక సినిమా నాకు నచ్చింది, మీకు నచ్చాల్సిన అవసరం లేదు. సో అట్లా ఉంటుంది. సో ఒక సినిమాని నెగిటివ్గా స్ప్రెడ్ చేయొద్దు. సినిమాలన్నీ బాగానే ఉంటాయి, చూడండి. చూసి మీకేమనిపించింది చెప్పండి. సో దాన్నే బేస్ చేసుకుని చాలామంది చూస్తూ ఉంటారు కదా. ఐడెంటిఫై మూవీ మీకు నచ్చితే చూడండి, బాగుంది సినిమా. ఇది కూడా సస్పెన్స్ మూవీ అనమాట. స్టోరీ లైన్ బాగుంటుంది, కథ బాగుంటుంది, ట్విస్టులు ఉంటాయి, అన్నీ బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.